వెల్కమ్ టు పిడి టీవీ. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 1975 జూన్ 25వ తారీఖున అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా విధించినటువంటి ఎమర్జెన్సీని మళ్ళీ మరొకసారి గుర్తు చేస్తూ కూడా ఆ ఎమర్జెన్సీ విధించిన రోజు జూన్ 25వ తారీఖుని ఇక నుంచి రాజ్యాంగ హత్య దినోత్సవంగా జరపబోతున్నామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక గెజిట్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఇక నుంచి జూన్ 25వ తారీఖు రాజ్యాంగ హత్య దివస్గా నిర్వహించాలంటూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నామంటూ కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ని అయితే చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గెజెట్ ప్రకారం ఇక నుంచి జూన్ 25వ తారీఖు రాజ్యాంగ హత్య దినోత్సవంగా జరపబోతున్నట్లుగా ముందుగా తెలుస్తుంది. ఇక ఈ విషయం గురించి, ఈ గెజెట్ గురించే హోంమంత్రి అమిత్ షా ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నియంతృత్వ పాలనతో దేశంలో అత్యవసర స్థితి విధించి ప్రజాస్వామ్య గొంతు నిలిపేశారు. ఎలాంటి కారణం లేకుండా లక్షలాది మందిని జైల్లో పెట్టారు. మీడియా గళాన్ని అణగదొక్కారు. ఆ చీకటి రోజులకు నిరసనగా ఇక నుంచి ఏటా జూన్ 25ను సంవిధాన్ హత్య దివాస్గా నిర్వహించాలని నిర్ణయించాం. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు అనుభవించిన వేదనను, దాన్ని ఎదిరించి నిలబడిన యోధులను ఆ రోజున గుర్తు చేసుకుందామంటూ అమిత్ షా పోస్ట్ చేయడం జరిగింది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ యొక్క రాజ్యాంగ హత్య దినోత్సవం గురించి ఏం మాట్లాడారో చూద్దాం. నాటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అణగదొక్కి ఎలాంటి పాలన సాగించిందో ఈ సంవిధాన్ హత్య దివాస్ మనకు గుర్తు చేస్తుంది. దేశ చరిత్రలో కాంగ్రెస్ రాసిన చీకటి దశ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని స్మరించుకునే రోజు అది అంటూ ప్రధాని నరేంద్ర మోడీ కూడా పోస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క జూన్ 25వ తారీఖుని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ హత్య దినోత్సవం సంవిధాన్ హత్య దివాస్గా గుర్తిస్తూ గెజిట్ను విడుదల చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అయినటువంటి అమిత్ షా ఇద్దరూ కూడా ఆ రోజున ఎమర్జెన్సీ సమయంలో ఏం జరిగిందో దేశ ప్రజలందరూ కూడా మరొకసారి గుర్తు చేసుకొస్తూ అప్పుడు ఎవరైతే అణగదొక్కబడ్డారో వారి ఆ యోధులందరినీ కూడా గుర్తు చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంలోనే జూన్ 25వ తారీఖుని సంవిధాన్ హత్య దివాస్గా ప్రకటించామంటూ స్పష్టం చేయడం జరిగింది. అప్పట్లో 1975లో జూన్ 25వ తారీఖున అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అయితే దేశవ్యాప్తంగా దాదాపుగా 2 సంవత్సరాల పాటు ఎమర్జెన్సీని అయితే విధించడం జరిగింది. రాయ్బరేలీ నుంచి ఎంపీగా ఇందిరాగాంధీ యొక్క ఎన్నిక చెల్లదు అంటూ కూడా అలహాబాద్ హైకోర్టు అయితే ఒక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును సమర్థిస్తూ కూడా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడంతో వెంటనే సుప్రీంకోర్టు ఎప్పుడైతే అలహాబాద్ హైకోర్టును సమర్థిస్తూ నిర్ణయం తీసుకుందో ఆ మరుక్షణమే ప్రధాని ఇందిరాగాంధీ అయితే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అయితే విధించడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల పాటు ఎమర్జెన్సీ అయితే కొనసాగింది. ఆ ఎమర్జెన్సీ సమయంలో ఎవరైతే ప్రశ్నించారో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఎవరైతే నిలబడ్డారో వారందరినీ కూడా ప్రధాని ఇందిరాగాంధీ అయితే జైల్లో పెట్టడం జరిగింది. విపక్ష నేతలందరినీ కూడా జైలు పాలైతే చేయడం జరిగింది. అప్పట్లో పత్రిక యొక్క స్వేచ్ఛను కూడా ఆమె నొక్కేయడం జరిగింది. ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎవరైతే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారో వారందరినీ కూడా అణగదొక్కేయడం జరిగింది. అయితే 2 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి దేశంలో ఎమర్జెన్సీ ఆ తర్వాత ప్రధాని ఇందిరాగాంధీ ఎత్తేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది. కానీ అప్పుడు జరిగినటువంటి ఎమర్జెన్సీ గురించి ఎప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రత్యర్థులందరూ కూడా విమర్శలు అయితే చేస్తూనే ఉన్నారు. తాజాగా కొన్ని రోజుల క్రితం పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీల మధ్య ఎమర్జెన్సీ గురించి పెద్ద వాగ్వాదం అయితే నడిచింది. ప్రధాని నరేంద్ర మోడీ వర్సెస్ విపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ మధ్య ఈ యొక్క ఎమర్జెన్సీ గురించి పెద్ద యుద్ధమే నడిచిందని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీని విమర్శించాలి అనేటువంటి ఉద్దేశంలో జాతీయ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారి కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలి అనేటువంటి ఉద్దేశంలోనే ఈ యొక్క జూన్ 25వ తారీఖుని రాజ్యాంగ హత్య దినోత్సవంగా ప్రకటించారు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇక రాబోయేటువంటి రోజుల్లో జూన్ 25వ తారీఖున రాజ్యాంగ హత్య దినంగా నిర్వహించాలి అనేటువంటి ఉద్దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక నుంచి జూన్ 25వ తారీఖు సంవిధాన్ హత్య దివాస్గా నిర్వహించబోతున్నారు.